పాకిస్తాన్తో జరుగుతున్నటువంటి యుద్ధంలో వీరమరణం పొందినటువంటి మురళి నాయక్ బలాభిమన్యుస్ తరపున నా యొక్క జోహార్. జై జవాన్ జై కిసాన్. పాకిస్తాన్తో జరుగుతున్న యుద్ధంలో సత్యసాయి జిల్లా కల్గితాండకు చెందినటువంటి జవాన్ మురళి నాయక్ వీరమరణం పొందడం తీవ్ర మనోవేదనకు కలిగించింది. దేశ రక్షణ కోసం ప్రాణాలు విడిచిన మురళి నాయక్ వీరమరణం తెలుగు ప్రజలకే కాక దేశ ప్రజలందరికీ స్ఫూర్తిదాయకం. పాకిస్తాన్ యుద్ధంలో మురళి నాయక్ ప్రదర్శించిన ధైర్య సాహసాలకు బిగ్ సల్యూట్. మురళి నాయక్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుణ్ణి మనసారా ప్రార్థిస్తా ఉన్నాను. మురళి నాయక్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. మురళి నాయక్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కూడా కోరుతా ఉన్నాం. దీంతో మురళి నాయక్ మరణ వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, తాండావాసులు, తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా కన్నీటి పర్వంతో శోక సముద్రంలో మునిగిపోయారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కన్నీటిని చూసి తాండావాసులు కూడా మనోవేదనకు గురయ్యారు. జోహార్ అమర వీరుడా మురళి నాయక్, జోహార్ జోహార్. సో దీనిపైన మురళి నాయక్ మరణ వార్త తెలుసుకున్న ఆపరేషన్ సింధూర్లో భాగంగా జమ్మూ కాశ్మీర్ యుద్ధ భూమిలో పోరాడుతూ మన రాష్ట్రానికి చెందినటువంటి మురళి నాయక్ వీరమరణ పొందడం నన్ను ఆవేదనకు గురి చేసిందని శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరట్ల మండలం గడ్డం తాండా పంచాయతీ కల్లితాండ గ్రామానికి చెందిన మురళి నాయక్ చూపిన ధైర్య సాహసాలను రాష్ట్రానికి గర్వకారణమని, మురళి నాయక్ పార్థివ దేహానికి రాష్ట్ర ప్రభుత్వ అధికారుల లాంఛనాలతో అంత్యక్రియలు జరిపిస్తామను, ఆయన కుటుంబానికి అన్ని విధాలుగా అండగా నిలుస్తామని, యుద్ధ భూమిలో పోరాడుతూ మురళి నాయక్ వీరమరణం పొందడం తీవ్ర ఆవేదనకు గురి చేసిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడు మంత్రి నారా లోకేష్ ప్రకటించడం జరిగింది. సో అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. చూస్తూనే ఉండండి బలాభిమన్యు ఛానల్.